నమస్కారం అండి. ఎస్ఆర్ఎస్ రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు, అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ 2026-27 గాను నూతన అడ్మిషన్లు ప్రారంభమవుతున్నవి. కావున తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క వివరాల కోసం సంప్రదించి మా స్కూల్లో జాయిన్ అవ్వగలరని మేము కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ ఆఫీసులో మండల పార్టీ అధ్యక్షులు గింజుపల్లి శివరాం ప్రసాద్ ప్రైమ్ 9 టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. శివరాం ప్రసాద్ మాట్లాడుతూ ప్రైమ్ 9 టీవీ నిజాలను నిర్భయంగా ప్రజలకు చూపించడంలో ముందుంటుందని, ఈ 16 నెలల కూటమి పాలన ప్రజలకు చేరుతున్న సంక్షేమ పథకాలను చూపించడంలో ప్రైమ్ 9 టీవీ ముందుంటుందని అన్నారు. అలాగే రానున్న కాలంలో ఇంకా ఉత్సాహంతో ప్రైమ్ 9 టీవీ నుంచి మంచి కథనాలను ఇవ్వాలని ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గింజుపల్లి శివరాం ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పమిడి శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకులు చిన్నం శ్రీకాంత్, సొసైటీ ప్రెసిడెంట్ కుర్రి సుబ్బారెడ్డి, గ్రీన్ కో డైరెక్టర్ కాసు పెంటారెడ్డి, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, వెలువెల్లి సుబ్బారావు, మాజీ జడ్పీటీసీ డక్కుమల్ల భాగ్యారావు పాల్గొన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్ర ప్రజలకి, అలానే ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను రోజు న్యూస్ క్యాన్ అనేది 7:30కి చూస్తుంటా. ప్రైమ్ 9 న్యూస్ చూస్తుంటా. నాకు బాగా ఇష్టం. ఎందుకంటే వేరే ఛానల్ వచ్చేసరికి వన్ సైడ్గా మాట్లాడినట్టు ఉంటుంది. సాక్షిలో ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడినట్టు ఉంటుంది. లేకపోతే ప్రైమ్ ఇది ఏబిఎన్లో ఒక రకం ఉంటుంది, వాళ్ళు ఇక్కడికి రారు, వీళ్ళు అక్కడికి పోరు అలాగుంటుంది. కానీ ప్రైమ్ 9 న్యూస్లో మటుకి మొన్నటిదాకా బ్రహ్మనాయుడు గారు ఉండేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు రాజు గారు వచ్చారు, తర్వాత వర్మ గారు, వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అయితే నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడే మన బలమైంది, మనం ఏం తప్పు చేసాం, ఒప్పు చేసామనేది తెలుస్తుంటుంది. దాని ప్రజానికానికి వివరంగా చెప్పినట్టు ఉంటుంది. నేను దానికి బాగా అభిలాషిని. నేను కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి ట్రై చేస్తాట. నాకేం ఫోన్ నెంబర్లు అవి దొరకట్లేదు వాళ్ళకి. ఏదన్నా ఎప్పుడన్నా ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు నా సూచనలు కూడా చెబుదాం వాళ్ళకి అనేది చెబుదాం అనుకుంటున్నాను. అదేమైతే టైమింగ్ ఏం కుదరట్లేదు. నేను మా మండలంలో ఏరయ్య గారు అని ఉన్నారు, విలేకర్ గారు, ఆయన కూడా ప్రెస్సింగ్ చేసి కూడా అడుగుతున్నా, నాకు నెంబర్ అనేది కొంచెం ఫార్వర్డ్ చేయండి, నేను మాట్లాడాలా అని అనుకుంటున్నా. నేను మాట్లాడాలంటే వాళ్ళని ఏదో తిట్టాలా, చేయాలా అనేది కాదు, విషయాన్ని విశదీకరించి చెప్పాలా. ఎప్పుడైనా సరే సబ్జెక్టు మీద అవగాహన కనుక ఉంటే సబ్జెక్టు గురించి ఎవరైనా మాట్లాడతారు. సబ్జెక్టు మీద అవగాహన లేకుండా అక్కడ సబ్జెక్టు జరిగేది ఒకటి, దాన్ని ఆపు చేయాలన్నట్టుగా వైసీపీ నాయకులు ఏదో ఒకటి చేసి వేరే రకం సృష్టించాలని చూస్తుంటే ఆ టైంలో మా లాంటి వాళ్ళకి మేము కూడా ఆర్గ్యుమెంట్ చేయాలా దీని మీద అని చెప్పి అనుకుంటున్నాం. మాకు ఆ అవకాశం కల్పిస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. తెలుగు రాష్ట్ర ప్రజలు అందరికీ ఈ ప్రేమ 9 ఈ న్యూస్ ఛానల్లో మా ప్రజలందరికీ దగ్గరగా బాగుంది కాబట్టి ఇక్కడున్న ప్రతిపాడు నియోజకవర్గం కానీ ఎక్కడైనా సరే మాకు ఇక్కడ మండలంలో అందుబాటులో ఉండి వార్తలు మంచిగా రాస్తున్నారు. వేరే గారికి ముందు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నాం. ఎందుకంటే ఆయన దగ్గర నుండి అన్నీ చేస్తున్నారు కాబట్టి మీడియా వాళ్ళందరికీ ఇట్లానే ప్రతి విషయం కూడా ప్రతి జాగ్రత్తగా ఈ ప్రేమ 9 రాయాలని నేను కోరుకుంటూ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మంచి వార్తలు రోజు మేము టీవీ చూస్తూ ఉంటాము. బాగా సాయంత్రం వస్తుంటుంది, ఈ ఛానల్ చూస్తుంటాము. బుల్లెట్ లాగా దూసుకొని వెళ్ళాలని తెలుగు రాష్ట్రాల్లో మేము కోరుకుంటున్నాం. నమస్కారాలు. ప్రేమ్ 9 ప్రజానికానికి టీవీ ఛానల్ సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఈ ప్రేమ్ 9 అనేది మరి అంచెలంచెలుగా ఎదిగి ప్రజానికానికి మంచి వార్తలు అందిస్తూ ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలిసే విధంగా తెలియపరచాలని మరి ఈ ప్రేమ్ 9 మాకు ప్రతిపాడు నియోజకవర్గంలో
మండల కేంద్రమైనటువంటి మా ఏరయ్య గారి ఆధ్వర్యంలో ఏరయ్య గారి ఆధ్వర్యంలో మరి మాకు పార్టీకి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చేటట్టుగా వార్తలు రాయాలని కోరుకుంటూ మరి ప్రైమ్ 9 మాకు ఈ ఏరయ్య గారు బాగా ఆప్తుడు, దగ్గరగా ఉంటాడు. మరి ఎప్పుడు కూడా మాకు అందుబాటులో ఉండి ప్రజానికానికి సమస్యలు తెలియపరిచేటట్టుగా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరి తరఫున, అలాగే ప్రతిపాడు మండల తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ప్రైమ్ 9 యాజమాన్యానికి, ప్రైమ్ 9 ప్రేక్షకులకు అందరికి కూడా శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలానే ఈ ప్రైమ్ 9 న్యూస్ ప్రజలకు బాగా దగ్గరయ్యే విధంగా, అలానే ప్రతి ఒక్క విషయం మీద కూడా ప్రజలకు అవగాహన కలిగించి ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ లోపాలు కావచ్చు, ప్రతి ఒక్క దాని గురించి ప్రజలు చర్చించుకునే విధంగా, చర్చ జరిగే విధంగా ఈ న్యూస్ ఛానల్ నిర్వహించాలని వాళ్ళ యాజమాన్యానికి మేము కోరుకుంటున్నాము. అలానే ఈ న్యూస్ ఛానల్, ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ అనేది బాగా అభివృద్ధి చెంది ఇంకా ప్రజలకు ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అభివృద్ధిలోకి రావాలని మీరు ఈ పేపర్ కానీ, టీవీ కానీ, ప్రైమ్ 9 టీవీ వాళ్ళు కానీ మంచి వార్తలు ఇస్తూ జనాన్ని మరి అన్ని విషయాల్లో కూడా చైతన్యపరిచి మీ టీవీ అభివృద్ధే కాకుండా మరి జనానికి కూడా వాళ్ళ సమస్యల పట్ల అవగాహనతో తెలియజేస్తూ మరి అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మేలు చేకూర్చే విధంగా మీరు పనిచేస్తారని వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను అందరికీ అభినందనలు తెలియజేసుకుంటాను.